వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. గ్రామాధికారి మూఢత్వం. వంశపారపర్య కారణంగా వృషభేంద్రయ్య అనే అతను గ్రామాధికారి అయ్యాడు. అతను వట్టి మూఢుడు. ఓసారి రైతు కూడా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, నా పంట పొలంలో ఆంబోతొకటి పడిమేస్తున్నది, ఎలాగైనా దాన్ని బయటికి తరిమే మార్గం చూడండి అని కోరాడు. మనిషిని పంపి తరిమేయిస్తాను అన్నాడు గ్రామాధికారి. వాడు పంటంతా తొక్కేస్తాడేమో అన్నాడు రైతు. అయితే వాణ్ణి చేను మధ్యకు మోసుకుపోవటానికి 2 మనుషుల్ని ఏర్పాటు చేస్తాను అన్నాడు గ్రామాధికారి. రైతు విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొకసారి ఊర్లో వాళ్ళు ఆయన్ని ఆట పట్టించాలని, అయ్యా, మన శివాలయాన్ని 1 గజం వెనక్కి జరిపితే బాగుంటుందని ఊరి ప్రజల ఏకాభిప్రాయం అని చెప్పారు. దాందేముంది అని గ్రామాధికారి 100 మంది మనుషులను పిలిపించి ఆలయాన్ని వెనక్కు తోయమని చెప్పి గుర్తుగా ఉండేందుకు తన తలపాగాను ఆలయం వెనక 1 గజం దూరంలో పెట్టాడు. జనం ఆయన్ని వెనక్కు తోస్తున్నట్లు కొంతసేపు గొడవ చేసి గ్రామాధికారితో, అయ్యా, ఇప్పుడు చూడండి ఆలయం వెనక్కి జరిగిందో లేదో అన్నారు. గ్రామాధికారి ఆలయం వెనక్కి వెళ్ళాడు. ఆయన తలపాగా అక్కడ లేదు. ఎవరో దొంగిలించారు. ఆయన పరుగు పరుగున జనం దగ్గరికి వచ్చి, ఒరేయ్, ఇంకా ఆగండి, ఆలయాన్ని గజం కాదు 2 గజాలు వెనక్కి తోశారు, నా తలపాగా దాని కింద పడిపోయింది అన్నాడు. ఈ కథను రచించిన వారు కొండూరు పరిమళ. ఉడకని ఉల్లిపాయ. కేశవరం అనే గ్రామంలో రాముడు, భీముడు అని 2 అన్నదమ్ములు తమ ఇంటిని 2 వాటాలుగా చేసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరిలో రాముడు కాస్త అమాయకుడు, చిన్నవాడైన భీముడు గడసరి. ఓ రోజున బైరాగి ఒకడు వాళ్ళింటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు. భీముడు బైరాగిని కసిరి కొట్టాడు. రాముడు ఆదరించి అన్నం పెట్టగా అందుకు బైరాగి ఎంతో సంతోషించి, నీకేమైనా కోరికలుంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. నా తమ్ముడు భీముడు నాకంటే వైభవంగా ఉంటున్నాడు, అదే వైభవం నాకు కావాలి అన్నాడు రాముడు. బైరాగి వెంటనే, నీ ఇంట్లో కూరగాయలు ఏమైనా ఉంటే తీసుకురా అన్నాడు. రాముడు ఇల్లంతా వెతికితే 4 ఉల్లిపాయలు మాత్రమే దొరికాయి. బైరాగి రాముడితో, ఈ 4 ఉల్లిపాయల్ని నీళ్ళలో వేసి ఉడకబెట్టు, ఉడకినవి తినేసి ఉడకనివి వదిలిపెట్టి నా దగ్గరకు రా అన్నాడు. రాముడు బైరాగి చెప్పినట్టే ఉల్లిపాయల్ని ఉడకబెట్టాడు. ఒక్కటంటే ఒక్కటి తప్ప మిగతావన్నీ ఉడికాయి. రాముడు ఉడికిన వాటిని తినేసి బైరాగి వద్దకు వెళ్ళాడు. బైరాగి జరిగింది విని, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను, తెల్లవారి లేచాక ఆ ఉడకని ఉల్లిపాయ నీవు కోరుకున్నవన్నీ ఇవ్వడం మొదలు పెడుతుంది అన్నాడు. బైరాగి పడుకునేందుకు ఏర్పాట్లు చేశాడు రాముడు. తర్వాత ఇద్దరు నిద్రలో ఉండగా ఇంట్లోకి భీముడు ప్రవేశించాడు. రాముడు బైరాగి భోజనానికి పిలిచినప్పటి నుంచి అక్కడేం జరుగుతుందా అని భీముడు పొంచి ఉండి విన్నాడు. ఉడకని ఉల్లిపాయ రాముడికి ఉపయోగపడకూడదనే బుద్ధితో వాడు దాన్ని గుటుక్కున మింగి తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు తెల్లవారుగానే లేచిన రాముడు ఉడకని ఉల్లిపాయ కనిపించక లబోదీపమన్నాడు. బైరాగి వాడిని ఊరడించి, కంగారు పడకు, అంతా నీ మేలుకే జరిగింది, ఉత్త ఉల్లిపాయ నీ కోరికలేం తీర్చగలదు, నా మంత్రశక్తికి లోబడి ఎవడో దాన్ని మింగాడు, ఆ ఉల్లిపాయ వేడి నీళ్లకు ఉడకదు, శరీరంలో అరగదు, నీకేం కావాలనిపించినా ఉడకని ఉల్లిపాయ నాకు ఫలానాది కావాలి అని గట్టిగాను, ఆ ఉల్లిపాయను మింగినవాడు వెంటనే వచ్చి నీ కోరిక తీరుస్తాడు, నువ్వు మాత్రం అత్యాశకు పోకూడదు, నీ కోరికలు తీర్చేవాడి శక్తికి మించిన కోరికలు అడగకూడదు, మళ్ళీ 6 మాసాల తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను నేను సంతోషంగా చూడాలి అన్నాడు. రాముడు బైరాగి కాళ్ళకి వంగి నమస్కరించాడు. బైరాగి వెళ్ళిపోగానే వాడు గట్టిగా, ఉడకనుల్లిపాయ, నాకు పట్టుపరుపుల మంచం కావాలి అన్నాడు. కొద్దిసేపట్లో భీముడు వచ్చి వాడింట్లో పట్టుపరుపుల మంచం ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఆ ఉల్లిపాయను మింగింది తన తమ్ముడు భీముడేనని తెలియగానే రాముడికి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. భీముడు లోగడ రాముడిని మోసం చేసి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని చాలా వరకు కాజేస్తున్నాడు. రాముడికి అప్పట్లో ఉండే ఈ పట్టుపరుపుల మంచం వాడి దగ్గర నుంచి భీముడు చాలా చౌకగా కొనేశాడు. ఉడకని ఉల్లిపాయ ఇప్పుడు నాకు 100 వరహాలు కావాలి అన్నాడు రాముడు. కాసేపట్లో భీముడు వచ్చి వాడికి 100 వరహాలు ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు రాముడు భీముడు వద్ద 100 వరహాలు దాచుకుంటే తర్వాత తనకేం తెలియదని అబద్ధం చెప్పాడు భీముడు. రాముడికి ఇప్పుడు రోజులు చాలా సుఖంగా జరిగిపోతున్నాయి. ఉడకని ఉల్లిపాయ ధర్మమా అని భీముడు వాడికి రోజు భోజనం ఏర్పాట్లు చేస్తున్నాడు, ఇల్లు శుభ్రం చేస్తున్నాడు, ఇంట్లోకి అవసరమైన సరుకులు కొనిపెడుతున్నాడు. ఇందుకోసం భీముడు వెనకటి కన్నా చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చేది. అయితే వాడికి శ్రమకు తగ్గ ఫలితం దొరికేది.
అన్నగారికి అన్నీ చేసి పెడుతున్న భీముడిని ఊళ్ళో అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు. అభిమానం కొద్దీ వాడికి ఎక్కువ ప్రతిఫలం ఇచ్చేవారు. ఇలా 6 నెలలు గడిచాక భైరాగి మళ్ళీ ఆ ఊరు వచ్చి రాముణ్ణి కలుసుకున్నాడు. రాముడు భైరాగికి తను చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు భైరాగి భీముణ్ణి పిలిచాడు. వాడు వస్తూనే భైరాగి కాళ్ళ మీద పడి, అయ్యా, నేనిప్పుడు 2 మనుషుల కోసం అతిగా శ్రమ పడవలసి వస్తున్నది. నా తప్పులన్నీ క్షమించి ఈ కష్టం నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. భైరాగి నవ్వి, నాయనా, చెడ్డవాళ్లను శిక్షించడంలో మంచివాళ్లకు మేలు జరగాలని నేను ఉడకని ఉల్లిపాయను సృష్టించాను. నీవిప్పుడు నీ అన్న దగ్గరకు వెళ్ళి అతడి చేత ఉడకని ఉల్లిపాయ, నువ్వు నాకు చేసిన మేలు చాలు, ఇక అరిగిపో అనిపించు, అంతే, ఉల్లిపాయ జీర్ణమైపోతుంది. ఆ తర్వాత నుంచి మీరిద్దరూ ఎవరికి వారుగా జీవించవచ్చు అన్నాడు. ఉల్లిపాయను జీర్ణం చేయటానికి నా అన్న ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అన్నాడు భీముడు దీనంగా. అత్యాశకు పోయేవాళ్లను నేను క్షమించను. నీ అన్న అందుకు అంగీకరించకపోతే ఉల్లిపాయ నీ కడుపులో మాయమై మీ అన్న శరీరంలో వెళ్తుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ మీ అన్న చేసి పడతాడు. నీవు అత్యాశకు పోనంత కాలం మాత్రమే అలా జరుగుతుంది. ఆ తర్వాత ఉల్లిపాయ మళ్ళీ నీ శరీరంలోకి మారుతుంది. కాబట్టి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో, ఇక వెళ్ళు అని భైరాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీముడు అన్న దగ్గరికి వెళ్ళి భైరాగి చెప్పినట్టే కోరాడు. రాముడు వాడితో, నాకింకా తృప్తి కలగలేదు, అందువల్ల ఉల్లిపాయ జీర్ణం కావడానికి వీల్లేదు అన్నాడు. అన్నయ్య, అత్యాశకు పోతే అనుభవిస్తావు, నా మాట విను, ఉడకని ఉల్లిపాయ నాలో జీర్ణమైపోవాలని కోరుకో అన్నాడు భీముడు. రాముడు మంచివాడే అయినప్పటికీ కోరగానే వచ్చే సుఖాలను వదులుకోలేక స్వార్థపరుడయ్యాడు. వాడు తమ్ముడి మాటలు వినకుండా, ఉడకని ఉల్లిపాయ, నాకొక 100 వరహాలు తెచ్చిపెట్టు అన్నాడు. ఆ మరుక్షణం భీముడి నోట్లో నుంచి ఉల్లిపాయ ఒకటి బయటికి వచ్చి రాముడి నోట్లో ప్రవేశించింది. అప్రయత్నంగా రాముడు దాన్ని మింగేశాడు. చూసావా, నేను ముందుగా హెచ్చరిస్తే వినలేదు. ఇక నుంచి నువ్వు నా కోరికలు తీరుస్తావు, అనుభవించు అన్నాడు భీముడు. రాముడు భయంతో వణికిపోతూ, ఇలా జరుగుతుందని నాకు తెలీదు. నేను అత్యాశకు పోయిన మాట నిజం. నాకు బుద్ధి వచ్చింది, నన్ను ఇంకొదిలిపెట్టు అన్నాడు. నేనిప్పుడు మునపటి భీముడిని కాదు, మారిపోయాను. కష్టపడి పనిచేయడంలోని సుఖాన్ని, మంచిగా ఉండడంలోని గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఇక నుంచి మనిద్దరం విడివిడిగా కాక కలిసిమెలిసి ఉందాం అని భీముడు గట్టిగా, ఉడకని ఉల్లిపాయ, అరిగిపో అన్నాడు. భీముడిలో వచ్చిన మార్పుకు రాముడు ఆశ్చర్యపోతూ, నువ్వు మళ్ళీ నా నుంచి అన్నీ రాబట్టుకుంటావనుకున్నాను. నీలో ఇంత మార్పు వచ్చినప్పుడు మంచివాడనిపించుకునే నేను అత్యాశకు పోవడం క్షమించరానిది. నువ్వు నాకిచ్చినవన్నీ తిరిగి నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. మనిద్దరం కలిసి ఉన్నప్పుడు నీది నాది అన్న భేదమెందుకు? ఇద్దరం కలిసికట్టుగా ఉండి కష్టపడి పనిచేస్తే ఏ ఉల్లిపాయ అవసరం లేకుండా మనం గొప్పవాళ్ళం కావచ్చు అన్నాడు భీముడు. ఆ అన్నదమ్ముల కథ ఊళ్ళో వాళ్లకు తెలిసింది. రాముడు భీముడు అన్యోన్యంగా ఉంటూ త్వరలోనే చాలా అభివృద్ధిలోకి వచ్చారు. మనుషులందరూ ఇలాగే ఉంటే ఏ భైరాగుల మహిమలు చూపించనవసరం లేదనుకున్నారు కేశవరం గ్రామస్తులు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.